ఎటు ఉంటారా మీరు ఎటు ఉంటుంటారు? మీరు మెయిన్ థింగ్ ఏంటంటే ప్రజలు ఇబ్బంది పెట్టి ఎవరో వస్తారు ఒక అరగంట ఎట్టి ఇచ్చుకోండి అర్థందా మళ్ళీ పాత రోజులకి వెళ్ళి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చేస్తే మళ్ళీ ఆకపోతాయి సార్ ఈ బస్సు వచ్చి కొత్తలో ఇక ఓన్గా ఒక అరగంట వదిలేదండి ఎందుకంటే అప్పుడు ఫస్ట్ కొత్త అలవాటు పడే వరకు మీరు ఖాళీ టైంలో వస్తారు ఖాళీ టైంలో వస్తారు బాధ్యతగా సెలబ్రేషన్ నమ్మకంతో మీరు చేసి పెట్టారు 2000 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ పంపిణీలో అయితే మార్పులు తీసుకొచ్చింది. అందులో భాగంగా ఇంటింటికి పంపిణీ చేసే వ్యాన్లు అయితే రద్దు చేసింది. దీనిపైన మనకి మాట్లాడడానికి డీలర్ అసోసియేషన్ సభ్యులు అయితే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఈ ఏదైతే ఇంటింటికి పంపిణీ చేసే రేషన్ వ్యాన్ అయితే రద్దు చేసింది, దీని మీద మీ స్పందన ఏంటి? నా పేరు ఎంపీ సుబ్బయ్య, జిల్లా కార్యదర్శిని. ఇది చాలా ఆనందించే విషయం అండి. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని వ్యవస్థని మరి ఆహార భద్రతా చట్టం ప్రకారం కూడా లేకుండానే 3వ వ్యవస్థను తీసుకొచ్చి ఎండి వ్యవస్థను తీసుకొచ్చారు మన రాష్ట్రంలో గత ప్రభుత్వం. ఆ రోజున మా డీలర్స్ అసోసియేషన్ నాయకులు ఎంతలాగా కాళ్ళు అరిగేలా తిరిగినా కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదండి. ఒక డీలర్ అయితే మరి రాజమండ్రి నుంచి పాదయాత్ర కూడా చేసుకుంటూ వెళ్ళారు. అయినా గత ప్రభుత్వం మమ్మల్ని సమస్యల మీద అసలుకి స్పందించలేదు. ఆ ఉద్దేశంతో మా ప్రెసిడెంట్ గారు మాధవరావు గారు అప్పుడు ప్రతిపక్ష నాయకులైన మరి చంద్రబాబు నాయుడు గారిని, మరి జనసేన ప్రెసిడెంట్ గారు మరి పవన్ కళ్యాణ్ గారిని, అలాగే బీజేపీ లీడర్లు పురంధేశ్వర్ గారిని కలిసి రేపు భవిష్యత్తులో కూటమి గవర్నమెంట్ వస్తుందని ఊహించి వాళ్ళని మొబలైజ్ చేసుకొని వాళ్ళకి మా సమస్యల మీద వివరించి వాళ్ళు మేనిఫెస్టోలో మా సమస్య మీద ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరుస్తామని క్లాసు కూడా పెట్టించి ఈ రోజున ఈ కూటమి గవర్నమెంట్ చేత ఇవాళ మా చేత పంపిణీ చేయించడం కారణం గల మాధవరావు గారు ఆయనకి, అలాగే మన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, నాదెళ్ల మనోహర్ గారికి అందరికీ మా సంఘ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇక్కడ మనతో పాటు ఇంకొక డీలర్ గారు ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, మీ యొక్క అభిప్రాయం ఏంటి? మీ ప్రభుత్వ నిర్ణయం పట్ల మీరు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? చాలా సంతోషంగా ఉందండి. 29,000 డీలర్ల కుటుంబాలను ఈరోజు ఊపిరి పోశారు, ప్రాణం పోశారు ఈ కూటమి ప్రభుత్వం. 40 దశాబ్దాలు పైగా ఉన్నటువంటి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థనే ఈరోజు గత ప్రభుత్వం నిర్వీర్యంగా నీరుగార్చి డీలర్స్ని రోడ్లు పాలు చేసి, అప్పుల పాలు చేసి, పని పాటలు లేకుండా ఎదవల్ని ఎంతో సర్వీస్ చేసి ప్రజలతో ఎంతో మమేకం అయ్యి వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు మేము వాళ్ళకి ఎన్ని రకాలుగా
ప్రభుత్వానికి కానీ ప్రజలతో కానీ ఒక సమన్వయం, ఒక మధ్యవర్తిత్తులుగా మేము ఎంతో సర్వీసెస్ చేసేవాళ్ళం అండి. ప్రజలతో మాకున్న ర్యాపో ఎవరికి ఉండదు, మేమంతా వారికి అంత సర్వీస్ చేసేవాళ్ళం. ఈరోజు మొబైల్ వ్యాన్లు తీసుకొచ్చి కేవలం ఇది పగ అతనికి ఇష్టం లేక తీసుకొచ్చిందే. ఎందుకంటే ఈ డీలర్స్ అనేవాళ్ళు మనకి చేయరు, వీళ్ళంతా టీడీపీ మనుషులు, వీళ్ళని మనకి పాదయాత్రలో కానీ ఇది కానీ మమ్మల్ని కలవలేదని కేవలం ఈ పగతోటి చేసినటువంటి కార్యక్రమం అది మొబైల్ వ్యాన్లు తీసుకురావడం. అయితే ఆ మొబైల్ వ్యాన్లు తీసుకొచ్చిన తర్వాత ప్రజలకి ఒక జవాబుదారీతనం అయితే లేదండి. అసలు ఒక సమాధానం చెప్పేవాళ్ళు కానీ ఒక రెస్పాన్సిబిలిటీ కానీ ప్రజలకి ప్రజా పంపిణీ వ్యవస్థలో ఏ విధమైన, ఇప్పుడు వాళ్ళు వ్యాన్ వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవాలి, లేకపోతే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి, ఏం తీసుకోవాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మేము కళ్ళారా చూసాం. ఎంతోమంది మా ఫోన్లు చేసాం, మా కళ్ళ ముందు వస్తాను, ఎక్కడ తీసుకోవాలని, ఏం చేయాలని ఎవరికి చెప్పారే, వ్యాన్లు ఎక్కడ ఉన్నాయి వాళ్ళు పంపడం, ఇలాంటి ప్రజలు నానా అస్తవ్యస్తలు పడ్డారు. వ్యాన్లు ఉన్నప్పుడు అయితే ఇంటింటికి వెళ్ళి సరఫరా చేసేవారు. ఇప్పుడు మీరు ఏ విధంగా సరఫరా చేస్తారు, ప్రజలకి ఇబ్బంది లేకుండా ఎలాగా ముందు కార్యాచరణ చేస్తారు? అంటే ఇది మా డీలర్స్ ఏంటంటే అండి, వ్యాన్లు అనుకోండి, మీరు వెళ్తే వాళ్ళు ఆ టయానికి వాళ్ళు పనులు అనుకోండి ఉండాలండి. కానీ ఇప్పుడు ఇది ఎలా కాదు కదా, డిపోలో మీకు అందుబాటులో మీరు ఎప్పుడు వచ్చినా మీరు పనులు చేసుకుని జాబులకి వెళ్ళి లేకపోతే కూలి పనులకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏ టైంలో వచ్చినా సరే మేము అందుబాటులో. ఒకసారి సర్వర్లు పని చేసినా పని చేయకపోయినా 11-12 వరకు కూడా మేము వాళ్ళు ఎప్పుడు వచ్చి అప్పుడు ఉన్న రోజులు ఉన్నాయండి. ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ వాళ్ళు కూడా సరదాగా మాతో మమేకమయ్యి మాకు టిఫిన్లు కూడా తెచ్చేవారు. ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. మేము సర్వీసు ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాం. వాళ్ళకి ఇప్పుడు జవాబుదారీతనం లేదు. ఇప్పుడు ఒక జవాబుదారీతనం అంటూ ఉండదు. ఒక ప్లేసు, ఒక నేటివిటీ, ఒక అడ్రస్, ఇదిగో బాబు నా రాసిన డిపో, అమ్మ ఇదిగో నా పంపిణీ ఎక్కడ ఇస్తారో, ఎక్కడికి వెళ్తే సమానం చెప్తారు అని ఒక జవాబుదారీతనం అనేది ఇక్కడ చాలా మరి డీలర్స్ ద్వారా జరుగుద్దని చెప్పి వాళ్ళు ఏ టైంలో వచ్చినా మేము వాళ్ళకి అందుబాటులో ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అయితే గత ప్రభుత్వం మా డీలర్ల మీద ఉన్న కోపంతోనే ఇలాగ ఈ ఇంటింటికి వ్యాన్ అనేది తీసుకొచ్చి మా డీలర్ వ్యవస్థను అయితే నాశనం చేసిందని, అయితే ఈ కూటమి ప్రభుత్వం మా డీలర్ను గుర్తించి ప్రజలకు సేవ చేస్తున్న దాని మీద ఎంతో మా మీద ఉన్న గౌరవంతో ప్రజలకు ఇంకా మరింత సేవ చేసే అవకాశాన్ని మళ్ళీ మాకు కల్పించినందుకు అటు కూటమి ప్రభుత్వానికి మేము ఎంతో రుణపడి ఉన్నామని అయితే డీలర్ అసోసియేషన్ అయితే మనతో తెలియజేశారు. కెమెరామెన్ ఆది, పశ్చిమ గోదావరి జిల్లా.